మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. తెగిపోయినాయి ఆడియన్స్ తీగలన్నీ తెగిపోయినాయి. ఆయన ఏజ్ తగ్గిపోయింది, ఆయన మనిషి క్రేజ్ పెరిగింది. బట్ నేను వచ్చిన మాత్రం సోనాలి బింద్రే కోసం వచ్చాను. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్. 20 ఏళ్ల ముందే తెలిసిపోయింది అందరికి. ఇప్పుడు 4K రీ రిలీజ్ కదా, అది అడగండి ముందు. అసలు మామూలుగా లేకుండా ఎంజాయ్మెంట్, ఆ వైబ్. చిరంజీవి గారిని మళ్ళీ యంగ్ లుక్ లో మళ్ళీ ఆ ఇంద్రా సినిమాని గ్యాంగ్ తో కలిసి చూస్తామని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని రీ రిలీజుల్లో కూడా మేము వెయిట్ చేసింది ఇంద్రా సినిమా రీ రిలీజ్ కోసమే. దాన్ని చూసినాం, చాలు. ఇంతకన్నా హ్యాపీ మూమెంట్ ఇంకోటి లేదనిపిస్తుంది. అసలు ఆ ఎక్సైట్మెంట్, ఆ ఎంతూజియాజము వేరే లెవెల్లో ఉండే. చిరంజీవి డైలాగులు, డాన్స్లు, ఇంద్రన్నా సెంటిమెంట్ చూసారు కదా, ఒక్కొక్క సీను ఒక్కొక్క డైలాగ్ అసలు వేరే లెవెల్లో ఉండే. ఇప్పటికీ వీణ స్టెప్ తెగిపోయినాయి ఆడియన్స్ తీగలన్నీ తెగిపోయినాయి. మళ్ళీ అంత పెద్ద స్క్రీన్లో మేము వీణ స్టెప్ చూస్తుంటే అసలు మామూలుగా లేకుండా ఎంజాయ్మెంట్ మాత్రము చాలా బాగుండింది. మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, ఎన్నో మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ఇవ్వాలని కోరుకుంటున్నా. విశ్వంబర టీంకి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ చిన్నప్పుడు ఎప్పుడు సినిమా చూసారు, మళ్ళీ ఎప్పుడు చూస్తారు? నాకు గుర్తుండి నేను 2nd క్లాస్లో అమ్మ నాన్నతో చూశాను సినిమా. 2nd క్లాస్లో ఉన్న అమ్మ నాన్న తీసుకెళ్లారు. అప్పట్లో మా ఈ అమ్మ నాన్న కూడా చిరంజీవికి ఫ్యాన్సే, సినిమాకి ఫ్యాన్సే. సినిమాకి పట్టుకెళ్ళారు. ఇప్పుడు నేను మళ్ళీ నైట్ షోని వాళ్ళని తీసుకెళ్తున్నా. సో దట్ నాకు అది ఒక కొత్త మెమరీ. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. మా ఇంద్రన్నకి, మా ఇంద్రసేనారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలి. సూపర్, చాలా బాగుంది. అప్పుడు ఎక్స్పీరియన్స్, ఇప్పుడు సేమ్. గ్రేస్ ఎప్పుడు అలానే ఉంటుంది. డాన్స్ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. ఫేవరెట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం చాలా పవర్ఫుల్ డైలాగ్స్ కూడా చాలా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. ఇంద్రా రీ రిలీజ్ ఎలా ఉంది బ్రో? అదిరిపోయింది అసలు. ఇది 2nd టైం చూస్తున్నాను నేను ప్రసాద్స్లో. ఆల్రెడీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చూసేసి వచ్చాను, ఇప్పుడు 2nd టైం చూస్తున్నాను. ఎలా ఉంది అప్పటికిప్పటికి మెగాస్టార్ క్రేజ్, తన జర్నీ పెరిగింది. ఆయన ఏజ్ తగ్గిపోయింది, ఆయన మనిషి క్రేజ్ పెరిగింది. ఫేవరెట్ సీన్స్ ఏంటి బ్రో? అంటే సినిమా అంది హోల్ ఒక ఫేవరెట్ సీన్ లేదు. మెగాస్టార్ ఈజ్ ఫేవరెట్ అంతే. మెగాస్టార్ ఫ్యాన్ అయినప్పుడు ఆయన ఫేవరెట్ సీన్స్ అంటే ఏముండవు, మొత్తం సినిమా. ఓకే, అప్పట్లో డాన్స్ సెన్సేషన్ కదా వీణ స్టెప్, ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ లెవెల్ అసలు. నేను అసలు అప్పుడు మెస్మరైజ్ అయిపోయాను ఫస్ట్ టైం అసలు ఆ సినిమాలో వీణ స్టెప్ కానీ, బంబంబోలిలో సాంగ్ చూసినప్పుడు కానీ. సో ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంది నాకు ఆయన చూస్తుంటే. ఇప్పుడు 4Kలో చూస్తుంటే ఎలా అంటే సూపర్ అసలు, చాలా బాగుంది. కలర్ క్వాలిటీ కానీ, సౌండ్ క్వాలిటీ డాల్బీలో చాలా బాగుంది. స్పెషల్గా ఈ సినిమా రీ రిలీజ్ చేసినందుకు వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారికి, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ యాక్చువల్గా జనరల్గా ఏమవుతుందంటే ఒకళ్ళ బర్త్డేకి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు, కానీ ఈసారి అన్నయ్య బర్త్డేకి మాకు గిఫ్ట్ ఇచ్చారు ఫ్యాన్స్ అందరికీ వాళ్ళు. నెక్స్ట్ మెగాస్టార్ మూవీస్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఈ మధ్య కొంత వరుసపెట్టి అప్సెట్ చేస్తున్నారు కదా. మాకైతే అప్సెట్ ఏం లేదు భయ్య. ఆయన స్క్రీన్ మీద చూడడం చాలు. ఆయనకి ఏడాదికి 2-3 సినిమాలు వస్తే చాలు. అది హిట్ కాదనేది మాకు సంబంధం లేదు. సో అప్సెట్ అయితే ఏం కాలేదు. రిజల్ట్ కొన్నిసార్లు మనకు ఫేవరబుల్గా ఉంటుంది, కొన్నిసార్లు మనకు ఫేవరబుల్గా ఉండదు. బట్ దట్ డజంట్ మ్యాటర్. నెక్స్ట్ వచ్చే మూవీస్ ఆయన 150 సినిమాలు చేశారు. 40 ఏళ్ళు పైన ఆయన ప్రస్థానం. మేమెవరం చెప్పడానికి, ఆయనకు తెలిసి ఎలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలో. సో ఆయన ఎలాంటి సినిమా చేసినా మేము ఎలాగో ఫస్ట్ డే చూస్తాం. రీ రిలీజ్కి వచ్చిన వాళ్ళం ఫస్ట్ డే చూడమా, ఎన్నిసార్లైనా చూస్తాం ఆయన సినిమా. ఇట్ ఈస్ గుడ్, మంచి ఎక్స్పీరియన్స్, నోస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ అంతే. వీణ స్టెప్ డాన్స్ ఎలా ఉంది అప్పటికి? యాక్చువల్లీ చాలా బాగుంది. చిన్నప్పుడు ఎప్పుడో టీవీలో చూసాం కదా. ఇట్స్ గుడ్ టు రిలీవ్ దోస్ మూమెంట్. సో ఐ జస్ట్ కేమ్ టు ఎక్స్పీరియన్స్ దట్. చాలా బాగుంది. బాస్ మేక్ ఓవర్ అప్పటికిప్పటికి ఎలా ఉంది? యా, ఇట్ ఈస్ గుడ్, చాలా బాగుందండి. సినిమా బాగుంది. మెగాస్టార్ అప్పటికిప్పటికి ఎలా ఉన్నారు? అలాగే ఉన్నారు, చాలా బాగున్నారు. బాగుంది సినిమా, చాలా బాగుంది. బాస్ డాన్స్ ఎలా ఉంది? డాన్స్ చాలా బాగుంది. ఇంద్రాలో మీకు బాగా నచ్చే సీన్స్ ఏమైనా ఉన్నాయా? సీనాల సినిమా అంతా బాగుంది. బట్ నేను వచ్చిన మాత్రం సోనాలి బింద్రే కోసం వచ్చాను. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్. సినిమా అయితే సూపర్ భయ. ఇప్పుడు రీ రిలీజ్లో కూడా సూపర్ హిట్. ఈ ఏజ్లో కూడా మస్తు ఉంది. ఎట్లుందిరా సినిమా?
బాగుంది. చిరంజీవి సార్ డాన్స్ ఎలా ఉంది? బాగుందా? డైలాగ్ చెప్పు. వీరశంకర్ రెడ్డి. స్టెప్ అప్పటికి అప్పట్లానే ఉంది భయ. థియేటర్లు అందరూ డాన్స్ చేస్తున్నారు అసలు లిటరలీ. సెట్ సినిమా అయితే సెట్. బాస్ క్రేజ్ అప్పటికి ఏం తగ్గలే. ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది కదా. ఒక్కొక్కటి మెల్లగా రిలీజ్ చేసుకుంటా పోర్రి. ఇదే హైప్లా మెయింటైన్ చేస్తే బాస్ ఇస్ బ్యాక్ అంతే. హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్. రీ రిలీజ్ ఎలా ఉంది బ్రో? 22 years తర్వాత ఇంద్ర రిలీజ్ అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నట్టే. ఇప్పుడు వచ్చిందంటే దిస్ నో లుకింగ్ బ్యాక్ అనమాట. అందుకే ద బిగ్గెస్ట్ పాసిబుల్ స్క్రీన్ ప్రసాద్కి వచ్చి ఇంకా దుమ్ము లేపుదామనే ప్లాన్ చేస్తాం. డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ అప్పట్లో ఒక సెన్సేషన్ కదా వీనస్ స్టెప్ ఇవన్నీ ఆన్ స్క్రీన్ ఎలా ఉంది బ్రో? టెరిఫిక్. ఐ మీన్ there's no second thought about how it was earlier and how if anything is going to change now. చాలా బాస్ క్రేజ్ అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? ఏం తగ్గదు. ఈ సినిమాకి అయితే క్రేజ్ తగ్గదు, ఎప్పటికీ తగ్గదు. అండ్ డిస్పైట్ హౌఎవర్ అదర్ ఫిల్మ్స్ ఆర్ టర్నింగ్ అవుట్ టు బి, ఈ సినిమా క్రేజ్ అయితే ఇట్ ఆల్వేస్ రిమైన్ ద సేమ్. ఏమైనా రీక్రియేట్ చేసి సాంగ్ కానీ ఏముంటుందండి? ద సేమ్ మూవీ, ఇట్స్ ద సేమ్ ఫిల్మ్. అంటే మీరు ఏమైనా డాన్స్ చేయడం కానీ అది థియేటర్లో మీరు కెమెరాలు తీసుకొస్తే తెలుస్తుంది అంతే. అది అడగాల్సిన క్వశ్చన్ కాదు అసలు. అబ్సల్యూట్లీ. ఫేవరెట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఏముంది, ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేనున్న నాన్నమ్మ అని బ్యాగ్ ఇసిరేసినప్పటి నుంచి ఇంకా లాస్ట్ దాకా there's no one scene that you can point out specifically. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నేను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ దట్ ఐఎమ్ హియర్ ఇస్ బికాస్ ఆఫ్ నాకు చిన్నప్పటి నుంచి ఇంద్ర అనే సినిమా మీద ఉండే పిచ్చే నన్ను ముందుకు తీసుకొచ్చింది. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ దట్ ఐఎమ్ హియర్ ఇన్ ద ఫిల్మ్స్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్ ఇస్ బికాస్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి. సో I'd be eternally thankful to the inspiration that he's been to millions of people. Yeah, so that's that. Birthday wishes. Many happy returns of the day, Megastar Chiranjeevi garu. We'd love to see you doing films like Indra once more. విశ్వాంబర టీజర్ చూసే ఉంటారు కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే ఏం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. లెట్స్ సీ హౌ ఇట్ పాన్స్ అవుట్. ట్రైలర్ వచ్చిన తర్వాత ఐ థింక్ విల్ హ్యావ్ అ బెటర్ పిక్చర్ ఆఫ్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్. అద్భుతంగా ఉంది, మంచి ఫీలింగ్ ఉంది. 22 years తర్వాత చూసాం కదా, చాలా అద్భుతంగా అనిపించింది. ఎలా అనిపించింది అన్న అప్పటికి ఇప్పటికి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ స్క్రీన్ పైన? అద్భుతంగా ఉన్నది, అది వర్ణించలేం కదా, చూస్తే తెలుస్తుంది. డైలాగ్స్, డాన్స్ అసలు చాలా ఫేమస్ అప్పట్లో. కోసమే చూడాలా, వేరే వాళ్ళ కోసం కాదు. సీన్స్ అద్భుతంగా ఉంటాయి కదా, మళ్ళీ మళ్ళీ చూస్తే అప్పటికంటే బాగా అనిపించింది. ఇప్పుడు ఇంద్ర రీ రిలీజ్ ఎలా ఉంది? ఇంద్ర ఫ్రీ రిలీజ్ సినిమా చూస్తుంటే మళ్ళీ మేము చిన్నగా ఉన్నప్పుడు చూసినామంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము, మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా అంటే ఇంద్ర సినిమా ఒక చరిత్రలో నిలిచిపోయిన సినిమా, ఒక బి గోపాల్ గారి సినిమా తీసిన సినిమా, ఒక చిరంజీవి సినిమాలో అశ్విని దత్ చెప్పరాదు. వీరశంకర్ రెడ్డి మొక్కే కానీ పీకేస్తే పీక కోస్తా ఆ డైలాగులు. అదే ఇక్కడ కూర్చున్నాడు ఈ ఇంద్రుడు కాదు, ఇక్కడ కూర్చున్నాడు ఈ ఇంద్రధనసుడు అంటే ప్రతి ఒక్క డైలాగ్ చెప్పని కూడా రికార్డులు కోసి పడేస్తాడు. అంటే 100% మెగాస్టార్కి సాధ్యం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సినిమా కూడా ఇప్పుడు ప్రీ రిలీజ్ చేస్తారు. అంతకుముందు గ్యాంగ్లెట్ సినిమా రిలీజ్ చేశారు, సెకండ్ వచ్చి మళ్ళీ బర్త్డే రోజు మళ్ళీ ఒక ఇంద్ర సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమా చరిత్రలో మంచి బ్లాక్ బస్టర్ మూవీ. అప్పట్లో మేము క్యాసెట్లు రిలీజ్ అయినంటే సుప్రీం ఆడియో కొనుక్కోనికే కోటికి పోయి మ్యాక్సిమం ఒక 25 రూపీస్ క్యాసెట్ ఉంటుండే. ఆ క్యాసెట్ తీసుకొని కూడా మేము ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళము. డ్యాన్సులు కానీ అంటే ప్రతి దగ్గర వినాయక పండుగ కానీ ప్రతి చోట కూడా ఆ సాంగ్స్, ఇందిరా సాంగ్స్ అంటే చరిత్ర మణి శర్మ మ్యూజిక్ కానీ ఆ స్టెప్స్ కానీ ఇప్పటికి కూడా మర్చిపోం మనం. ఆ సాంగ్స్ కానీ ఆ స్టెప్స్ కానీ అంటే ఆ చరిత్రలో అంటే మెగాస్టార్ గారికి సాధ్యం అనొచ్చు. అలా మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు మ్యూజిక్ కొట్టడం కూడా చాలా హైలైట్ కొట్టిన మణి శర్మ గారు. ఇది బ్లాక్ బస్టర్ ఆడియో అనొచ్చు. చిరంజీవి మణి శర్మ అంటే ఒక హిట్లర్ మాస్టర్ బాగుపడబోని చూడాలని స్నేహం కోసం ఇద్దరు మిత్రులు అన్నయ్య ప్రతి ఒక్క సినిమా ఇంద్ర వరకు ఠాగూర్ వరకు కూడా మణి శర్మ గారు మ్యూజిక్ ఇచ్చి పడేసిండు. అంటే కెరియర్లో బ్లాక్ బస్టర్ అంటే ఒక మణి శర్మ అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే ముందుగా హ్యాట్సప్ చెప్పాలి మణి శర్మ గారికి. ఇంత మంచి బ్లాక్ బోర్డ్ మ్యూజిక్ ఇచ్చారంటే సూపర్ అని చెప్పొచ్చు. ఇందులో కూడా చెప్పాలంటే సోనాలి బిందు కూడా మంచి యాక్టింగ్ చేసింది. ఆమె